టోటల్ గా ఈ ఎజెండా మొత్తం అక్కడికి పట్టుకుపోయారు. ఇది ఒక కసరత్తు ఇక్కడ పూర్తయింది. సెకండ్ కసరత్తు అక్కడికి వెళ్ళాక ఏం చెప్పారు, ఈ మూడిటిలో ఒక్క పేరుని ఫైనల్ చేయమని చెప్పారు. అంటే టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సీరియస్ గా ఎఫర్ట్ పెడితే ఎన్ని గెలుస్తారు అన్నటువంటి సందర్భం వాళ్ళు లెక్క తీసుకుని ఇవ్వమన్నారు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఫేజ్ లో అది జరిగింది. అప్పుడు 175 స్థానాల్లో 64 స్థానాల్లో మన బలమైనటువంటి శక్తిని ఇవ్వగలం అని చెప్పి, అలాగే పార్లమెంట్ స్థానాల్లో 13 స్థానాల్లో మనం బలమైనటువంటి పోటీ ఇవ్వగలం అని చెప్పేసి అధినాయకత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఆ తర్వాత సంతోష్ జీ వీళ్ళతో కూర్చోవడం, ఈ ఒక్క కసరత్తు చేసి అట్లాగా ఆ వాటిట్లలో 25ని ఫైనల్ చేశారు అసెంబ్లీది. ఆ 25 స్థానాలు ఏవడగాలి. ఇది 25 జిల్లాల్లో 26 జిల్లాల్లో 26కి రెడీ చేశారు. అందులో కొన్ని జిల్లాలకు 2-3 పేర్లు కూడా ఖరారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నారు అంటే ఇక్కడ పార్టీని నమ్ముకున్న నాయకులు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో సీట్ ఇస్తే మనకి పూడి తిరుపతిరావుని పెడదాం, విజయనగరంలో సీట్ ఇస్తే ఒక ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆయనకి, అట్లాగే విశాఖపట్నంలో అయితే విష్ణుకుమార్ రాజు లేకపోతే ఇంకొక పేరు ఇట్లాంటి మెన్షన్ చేసుకొచ్చారు. ఇట్లా ప్రతి జిల్లాకి సంబంధించి కొన్ని పేర్లని 1-2 పేర్లు అంటే 2-3 నియోజకవర్గాలకి 2-3 పేర్లు. విశాఖపట్నంలో అయితే 3-4 పేర్లు కూడా, గాజువాక్ అని, తర్వాత విశాఖ నార్త్ అని, విశాఖ సౌత్ అని, ఇట్లాగా 3 పేర్లు చూస్ చేసుకున్నారు.